హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు మనం న్యూస్ పేపర్స్లో డిఎస్సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు. అది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది. ఏది అంటే డిఎస్సి అనేది మనకు ఒయాసిస్ని తలపిస్తుంది. ఊరిస్తూ సాగదీస్తూ కాలయాపన చేస్తున్నారు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుందా, వస్తే ఎప్పుడు వస్తుంది, లేదా రాదా, వస్తే ఏ విధంగా కండక్ట్ చేయాలనుకుంటున్నారు అనే విషయాల్ని ఇంతవరకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే తెలియజేయడం లేదు. ఖాళీ పోస్టుల సంఖ్య పైన అనిశ్చితి నెలకొంది. ఆర్థిక శాఖ పెదవి విప్పడం లేదు. కానీ కోచింగ్ సెంటర్లు మాత్రం దీన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నారు. ఒక బ్యాచ్ తర్వాత ఇంకొక బ్యాచ్, ఆ బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్, ఇలా బ్యాచెస్ వేస్తూ కోచింగ్ సెంటర్లు అయితే బాగా క్యాష్ చేసుకుంటుంది. మరి ఈ విషయంలోకి వెళ్తే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డిఎస్సి 2018 నోటిఫికేషన్ విడుదల ఎడారిలో ఓయాసిస్లా మారింది. 8 నెలలుగా వివిధ సాకులు చెబుతూ ఊరిస్తూ సాగదీస్తూ వాయిదా వేస్తున్నారే తప్ప ఫలానా రోజు నోటిఫికేషన్ ఇస్తాం లేదా ఎందుకు ఇవ్వడం లేదో కారణాలు మాత్రం చెప్పడంలో విద్యాశాఖ విఫలమైంది. 2014లో అయితే ఒక డిఎస్సి కండక్ట్ చేశారు, కానీ తర్వాత ఇంకా డిఎస్సి ఊసే లేదు. డిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్లో ఇస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. దానికి ముందు టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మరి ఆ టెట్ ఎగ్జామ్లో చాలా ఎక్కువ మంది క్వాలిఫై కాలేదు అనే సాకుతో మరొక టెట్ని నిర్వహించడం జరిగింది. ఈ టెట్ ఎగ్జామ్స్కే చాలామంది వారి యొక్క ప్రైవేట్ జాబ్స్ని వదులుకొని కోచింగ్ సెంటర్లకు వెళ్ళి కోచింగ్ తీసుకోవడం జరిగింది. మరి టెట్ 1, టెట్ 2 అనేవి కంప్లీట్ అయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ నిరుద్యోగులు ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాలేదు. దీంతో చాలామంది అభ్యర్థులు అలా ప్రైవేట్ జాబ్స్లో మళ్ళీ చేసుకోలేక సొంతంగా ప్రిపేర్ కాలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవేవి ప్రభుత్వానికైతే పట్టడం లేదు. ప్రభుత్వం నిర్ణయం ఏంటి అనేది కూడా మనకు తెలియడం లేదు. ఇందులో ఈ మొత్తానికి గందరగోళానికి కారణం ఏంటి అంటే బీఈడి వాళ్లకు ఎస్జిటి పోస్టులకు అవకాశం ఇవ్వడం. ఎవరు ఎలిజిబుల్ అంటే జూన్ 28 వచ్చిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం డిగ్రీలో 50% మార్కులతో పాటు ఎన్సిటిఈ గుర్తింపు పొందిన సంస్థలో బీఈడి చేసిన అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు అని చెప్పడంతో విద్యాశాఖ చాలా ఆలోచించి ఓన్లీ ఎస్జిటి పోస్టులకు టెట్ కమ్ టీఆర్టీ కండక్ట్ చేసి మిగతా వాటికి డిఎస్సి కండక్ట్ చేసే విధానాన్ని ఆలోచించి అయితే పెట్టింది. దీనికి ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందా లేదా అనే విషయం మనకైతే ఇంతవరకు తెలియలేదు. మొత్తానికి ఈ విషయాన్ని అయితే ఆలోచించి పెట్టడం జరిగింది. కానీ దీని మీద నిర్ణయం తీసుకున్నారో లేదో అనేది ఇంకా క్లియర్గా అయితే తెలియదు. మరి ఆర్థిక శాఖ ఓకే చెప్పిందా లేదా అనే విషయం కూడా తెలియదు. డిఎస్సి ద్వారా 10,350 పోస్టులు భర్తీ చేస్తామని ముందు గంటా శ్రీనివాసరావు ప్రకటించినప్పటికీ ఆగస్టు 2న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో 1000 పోస్టులు తగ్గించి కేవలం 9,000 పోస్టులు మాత్రమే ఫిలప్ చేస్తున్నాం అని చెప్పడం జరిగింది. మరి ఇవి కూడా ఏ డిస్టిక్లో ఎన్ని పోస్టులు అనే విషయం కూడా మనకైతే క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి వీటన్నిటి మీద ఒక చిన్న కొసమెరుపు ఏది అంటే విద్యాశాఖ కమిషనర్ అయినటువంటి కె సంధ్యారాణిని దీని మీద వివరణ కోరగా ఆమె మాత్రం ఆర్థిక శాఖ జీవో ఇస్తే 3-4 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని అనడం ఇక్కడ ఒక కొసమెరుపు. సో డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న చాలామంది అభ్యర్థులు ఇంచుమించుగా ఒయాసిస్ని చూస్తున్నట్టుగానే వాళ్ళను ఊరిస్తూ సాగదీస్తూ వాయిదా వేస్తున్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా డిఎస్సి మీద నిర్ణయం తీసుకుంటే వీళ్లకు అంత ఊరటగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే
మన భాస్కర్స్ ఏరియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.